నమస్తే. నల్గొండ జిల్లాలో రెడ్లు అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యలో అంతర్గత కుమ్ములాట మొదలైనట్టుగానే కనపడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాల్లో ఇలా పాల్గొన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. ఆయనను ఉద్దేశిస్తూ ఒక ధృతరాష్ట్రుడు అన్నటువంటి వ్యాఖ్యలని జానారెడ్డి ఒక ధృతరాష్ట్రుడు అని స్వయంగా ఆయన నోటితోటి అన్నాడు. సో అంటే ధృతరాష్ట్రుడు అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఇప్పుడే జానారెడ్డి పైన మరో పక్కన అదే రెడ్డి సామాజిక వర్గం పైన ఉన్నటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడైనటువంటి జానారెడ్డిని వాళ్ళ ఇంట్లోనే ఒక కొడుకు ఎంపీ, మరో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతోటి చాలా ఏళ్లుగా బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి జానారెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? మరి ఆయనను సస్పెండ్ చేస్తుందా, నోటీసులు ఇస్తుందా? గతంలో చూసినాం కదా, పార్టీ పైన పార్టీ వ్యక్తుల పైన రెడ్ల పైన కామెంట్లు చేసినటువంటి వాళ్ళని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసింది. ఇప్పుడు జానారెడ్డిని పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది అనేది సమాధానం చెప్పాలి. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రధానంగా జానారెడ్డిని ఎందుకు ఆయన ఉద్దేశించి మాట్లాడిండు? ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి క్యాబినెట్లో. ఆ క్యాబినెట్ భర్తీ కోసం దాంట్లో పోస్టు కావాలి, నాకు ఇంకో మంత్రి పదవి కావాలని చెప్పి ఒక పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఒక ఇంట్లో 2 పదవులు ఇవ్వడం ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది. దీనిలో ఎవరిని కూడా మనం మినహాయింపలేదు. ఏది, జానారెడ్డి కుటుంబంలో 2 వచ్చినాయి, కొడుకుకు, పెద్ద కొడుకుకు, చిన్న కొడుకుకు. ఇక ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు, ఒకరేమో మంత్రి, ఇప్పుడేమో ఇంకోరు ఎమ్మెల్యే, ఇంకోరు మంత్రి కావాలని ఇంకో ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ఒక పక్కన ధృతరాష్ట్రుడు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక, ధృతరాష్ట్రుడు అంటే మనకు అందరికీ తెలుసు, మహాభారత కథలకి మూలమైనటువంటి కారణమైనటువంటి ధృతరాష్ట్రుడు కొడుకుల మీద అతి ప్రేమతోటి పూర్తిగా వంశాన్ని నాశనం చేసుకున్నటువంటి చరిత్ర ధృతరాష్ట్రుంది. అంటే కళ్ళు లేనటువంటి వ్యక్తి పైన ప్రేమతోటి అన్నైనటువంటి పాండురాజు మరి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోపెట్టడం జరిగింది ధృతరాష్ట్రుడిని. కానీ అదే ధృతరాష్ట్రుడు మొత్తానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఆ ధృతరాష్ట్రుడి పిల్లలైనటువంటి కౌరవులు, పాండురాజుకు సంబంధించినటువంటి పిల్లలైనటువంటి పాండవులు కావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి మహాయుద్ధం ఏ విధంగా ఉంది, సో ఆ యొక్క మహాభారత ఆ కథలలో చెప్తుంది. అంటే ధృతరాష్ట్రుని యొక్క పాత్రను ఉద్దేశిస్తూ, అంటే కొడుకుల పైన ఉన్నటువంటి ప్రేమతోటి పూర్తిగా వంశమే నాశనం అయిపోయింది కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క అంటే కన్ను లేనటువంటి ఒక కబోదిగా పేర్కొంటూ, అంటే జానారెడ్డిని ఒక కన్ను లేనటువంటి కబోది. రెండో అంశానికి వచ్చిన తర్వాత కొడుకుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ ఏదో మా కొడుకులు ఉన్నారని చెప్పేసి విర్రవీగుతూ ఉన్నావు, అది నీకు రేపు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఇక దాంతోపాటు ఇంకేం చెప్పిండు అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు వేమల వీరేశం కావచ్చు, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటుపక్క అటుపక్క కూకున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఈ ఉన్నటువంటి వ్యక్తులందరినీ నేనే గెలిపించాలని చెప్తాడు. ఇలా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేనే గెలిపించిన అంటాడు. ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం, ఏమన్నాడు అనేది ఒక్కసారి వినిపిస్తా. చెప్తే బాగుండదు. దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అర్థమైంది కదా మనకు. సో అంటే నాలాంటి వ్యక్తికి నేను పనికొచ్చేటువంటి మనిషిని అని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అంటే నాకు వచ్చేటువంటి పదవిని జానారెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అని ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇప్పుడు జానారెడ్డి ఆ మంత్రి పదవిలో కోమటిరెడ్డి బ్రదర్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చినట్టయితుంటే పార్టీని సర్వనాశనం చేసుకుంటామని చెప్పేసి జానారెడ్డి చెప్పిండు అనేది సమాచారం. అది పసిగట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తిని
మరి ఈ విధంగా ధృతరాష్ట్రంతో పోల్చిండు. అంతేకాక వీళ్ళందరినీ నేనే గెలిపించని చెప్పిండు కదా. మొన్నటి వరకు బీజేపీ పార్టీలో ఉన్నాడు ఈయన. మొన్న బీజేపీ పార్టీ ఆ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఈ 4-5 గెలిపించేటువంటి సత్తా దమ్ము నీకే ఉంటే మరి నువ్వెందుకు ఓడిపోయావు ఆ రోజు మునుగోడులో? నువ్వు తిట్టినటువంటి తిట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇంకెవరు తిట్టలేదు. నువ్వు ఐటు పరంగా తిడుతీవి, వేటు పరంగా తిడుతీవి, సామాజిక పరంగా తిడుతీవి, నోటికి వచ్చినట్టు బూతులు తిడుతీవి రేవంత్ రెడ్డి గారిని. నీ మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. మరి ఇప్పుడు ఈయన పైన ఏ విధమైనటువంటి చర్యలని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది? మొన్నటికి మొన్న కూడా మనం చూసినాం. ఏం చూసినాం? అక్కడ కొన్ని సందర్భాలలో కేసీఆర్ను పొగుడతాడు ఈయన. కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు బాగున్నాయని చెప్తాడు. అంటే మరి ఇటువంటి వాళ్ళకేం చర్యలు తీసుకోదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? అంటే ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి కావాలి, ఈయన మంత్రి పదవి కోసం ఇంకొకరు కష్టపడాలన్నట్టు. అంటే ఇప్పుడు ఒక రకంగా ఇది మంచిదే. కోమటిరెడ్డి ఇంకో రెడ్డి పైన గొప్పడం ఇది మంచి పద్ధతి. అది కావాల్సిందే. అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 కుటుంబాల నుంచి ఇద్దరు ఉన్నారు. ఈయననేం తక్కువ కాదు, ఇప్పుడు ఆయనేం తక్కువ కాదు. ఈయన అన్నటువంటి మాటలు ఒక రకంగా కూడా సమర్థించవచ్చు వీటిని కూడా. ఎందుకు అంటే ఆ కుటుంబంలో 2 పదవులు రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించుడు జానారెడ్డి. తెలివిగా ఆయన సగం మొత్తం పార్టీని ఆగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా సగం పార్టీని ఆగం చేసుకుంటూ ఇక ఇదేదో మొత్తం అంతా కూడా మేమే చేసినాం, మీ ఇద్దరు అన్నదమ్ములు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అసలు బతికేదే కాదు, కాంగ్రెస్ పార్టీ అసలు గెలిచేదే కాదన్నటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల అధిష్టానం ఏ విధంగా చూస్తుంది, అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాలి. ఇది సీరియస్గా ఇప్పుడు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. చూద్దాం మరి అధిష్టానం దృష్టికి వెళ్తుందా, లేకపోతుంటే ఏ విధంగా వాళ్ళు రెడ్డిలు కాబట్టి ఏ విధంగా సమర్థించుకుంటారు. మరి ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి సాహసం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే చేయదు. ఎందుకు చేస్తుంది? ముఖ్యమంత్రి రెడ్డి అనే వాళ్ళ అన్న, రెడ్డి అనే వాళ్ళ అన్నేనే కాబట్టి ఎటువంటిది ఉండదు అన్నట్టు. చూద్దాం కాంగ్రెస్ పార్టీ చర్యలు ఏ విధంగా ఉంటాయి. నల్గొండలో రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటిది, అసలు అర్థం ఏంటిది, కేవలం పదవికి అడ్డుపడతా ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడిందా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఆయన నోటితో కూడా అన్నాడు ధృతరాష్ట్రుడు జానారెడ్డి అని చెప్పేసి. సో ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్
కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనుకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది,